ఆయన మరణించిందే సంఘం బావుండాలి. సంఘము పవిత్రంగా ఉండాలి. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఆ సంఘము ద్వారా నాకు మహిమ కలగాలి. ఇప్పుడు భర్త, భార్య ఉన్నారండి జనరల్‌గా. ఆ భార్య చేసే పని వల్ల భర్తకి అవమానం కలుగుతుందనుకోండి. ఆ భర్త ఏమనుకుంటాడమ్మా? ఆ భార్య వల్ల రోజు అవమానమే. పలానా వచ్చి, "మీ భార్య ఏంటండి బాబు?" అన్నారనుకోండి. మీ భార్య ఏంటి? తన మాట తీరు గాని, తన ప్రవర్తన గాని, "ఏమీ బాగోలేదండి" అని ఒక భర్తతో చెప్తుంటే ఆ భర్తకి ఎలా ఉంటది? ఆనందంగా ఉంటదమ్మా? సంఘానికొచ్చిన మనం కూడా ఒక భార్య స్థానంలో నేనుంటే, నా గురించి తప్పుగా మాట్లాడితే భర్తకి అవమానం. అంటే ఒక భార్య స్థానంలో ఉన్న నేను ప్రతిరోజు వాక్యము చేత స్నానం చేస్తూ ఉంటే, పాపానికి దూరంగా, పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. అది గంగాలం. అది గంగాలం. కాబట్టి గంగాలం పాత నిబంధనలో ఒకే వచనం రాశాడు. ఒకే వచనం. కానీ ఈరోజు కొత్త నిబంధనలో గంగాలంకి సూచన ఏంటి?